మా అమ్మమ్మ ఇచ్చిన 10 ఎకరాల స్థలాన్ని సయ్యద్ కాలేషా అనే అతను ఆక్రమించుకొని మీకు దిక్కున్న వారికి చెప్పుకోనంటూ బెదిరిస్తున్నారని రెవెన్యూ అధికారులకు తెలిపినా న్యాయం చేయలేదని వెంగళరావు నగర్కు చెందిన ఒంటరి మహిళలు సయ్యద్ నూర్జహాన్ బాదుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్ నందు సోమవారం వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ మా అమ్మమ్మ 1995లో చనిపోతూ మా అమ్మ మస్తాన్ బీకు 10 అంకణాలు సయ్యద్ కాలేషా అనే అతనుకు 26 అంకణాలు రాసిచ్చిందని, ఇప్పుడు అతను మా స్థలం కూడా ఆక్రమించుకొని మీకు స్థలం ఇవ్వను, దిక్కున్న వారికి చెప్పుకోనంటూ నాకు వైసీపీ నాయకుల అండదండలున్నాయని బెదిరిస్తున్నారని దిక్కుతోచిన స్థితిలో మీడియా ముందుకు రావడం జరిగింది. మాకు తగు న్యాయం చేయాలని అధికారులని మత పెద్దల్ని కోరుతున్నాము. స్టాన్ అండ్ రిపోర్టర్తో వానింబడి శివకుమార్. మాది కావలి వెంగళరావు నగరు. మా అమ్మమ్మ చనిపోతూ మాకు 10 అంకణాల స్థలము కాలేషా అనే అతనికి 26 అంకణాల స్థలం ఇచ్చింది. కానీ అతను మోసం చేసి మా 10 అంకణాలు మాకు ఇవ్వకుండా మమ్మల్ని బాధ పెడుతున్నాడు. అడిగితే ఎవరికైనా చెప్పుకోండి అని సవాల్ చేస్తున్నాడు. అధికారులకు చెప్పాం. గత 3 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగి మా అమ్మ ఇలా పేషెంట్ లాగా అయిపోయి మంచాన్ని ఎక్కింది. ఇప్పుడు మేము కూడా తిరుగుతున్నాం. మాకు ఎవరు సహాయం చేయట్లేదు. ఎంఆర్ఓ చుట్టూ తిరిగాము, ఆర్డీఓ చుట్టూ తిరిగాము. వాళ్ళు వచ్చి అప్పులిచ్చి చెప్పినా కూడా ఇవ్వమని చెప్పినా కూడా ఆయన ఇస్తానన్నాడు. ఇవ్వకుండా మమ్మల్ని బాధపడుతున్నాడు. తన కొడుకులు కూతుళ్ళతో వచ్చి హింస పెట్టి ఇంట్లోకి వచ్చి కొట్టుకుపోతున్నాడు. ఎవరు అడిగినా మాకు సహాయం చేయట్లేదు. దయచేసి మాకు సహాయం చేయండి. ఏదైనా అడిగితే నా వెనక వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడు అని బెదిరిస్తున్నాడు. ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఉన్నాడు నా వెనక, మీరు నన్ను ఏం చేయలేరు, ఎక్కడికైనా పోయి చెప్పుకోండి అన్నారు. మేము డిప్యూటీ సీఎం దగ్గర కూడా పోయాము. అక్కడ కలవలేకపోయినాం. ఇక్కడికి వస్తే ఆయన కూడా దగ్గర పోయారా, ఆయన కూడా నన్ను ఏం చేయలేడు అని బెదిరిస్తున్నాడు. దయచేసి మాకు సహాయం చేయమని అర్థిస్తున్నాం సార్. మేమే ఆడవాళ్ళు. మా అమ్మ మంచంలో ఉంది. మా అమ్మని చూసుకోవడం మేమిద్దరమే. మాకు మగవాళ్ళు కూడా లేరు, ఎవరు పెట్టే వాళ్ళు కూడా లేరు సార్. పక్క నుండి కూడా ఇదిగో తినండి అమ్మ అని కూడా చెప్పడు. మాకు ఎవరైనా సహాయం చేయమని అర్థిస్తున్నాం సార్. ప్లీజ్. మాకుండేది ఆ 10 అంకణాల స్థలమే. మాకు ఇక్కడ ఏ జీవనాధారం లేదు. దయచేసి మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను.